నాకేం జరిగిందని నేను ప్రార్థనకు రావాలి? ఎందుకు రావాలి? ఏం చేయాలి? నాకు అవసరం లేదు. లోకంలో ఉంటేనే సంతోషం, హాయి, ఎంజాయ్. మన బతికిన రోజులే కదా చేసేది ఎంజాయ్. నిజమే, నువ్వు బతికిన రోజులు ఎంజాయ్ చేసేది. కానీ ఒక ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు తెలుసా? నీ కోసం మరణించాడు తెలుసా? నా కోసం మరణించాడా? నా కోసం? అవును, నీకోసమే. నీకోసమే ఆయన మరణించాడు. నన్ను చూస్తేనే ఆశ్రయించుకుంటారు, నన్ను చూస్తేనే వమ్మో వాడొస్తున్నాడని నాకు ఎదురొచ్చేవాళ్ళే పక్క పోతారు. నా కోసం ఎవరుండారబ్బా? మనుషులు అన్యాయం చేయొచ్చు, ఆ దేవాది దేవుడు నిన్ను అన్యాయం చేయడు. నువ్వు చేసే పనులు, గోడచాటు నుండి చేసే పనులు మొత్తం దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు మనుషులు చూడలేదు నన్ను అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. దయచేసి మారు మనసు పొందు. ఈ బతికినన్ని రోజులే నీకు మహా బతికితే 60 నుంచి 70 నుంచి 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతికి చనిపోయిన తర్వాత ఈ భూమి మీద పరలోకంలో నిత్య జీవం గలదు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసమే ప్రాణం పెట్టాడు.